ఎస్ ఈరోజు ద హిందూ సిరీస్లో నెక్స్ట్ టాపిక్ చూద్దాము. ఇండియా అపోజెస్ రీజాయినింగ్ ఆర్సీఈపీ ఓవర్ చైనా కన్సర్న్స్. ఎస్, ఆర్సీఈపీ అంటే రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకానమిక్ పార్ట్నర్షిప్. ఎస్, ఏంటిది? రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకానమిక్ పార్ట్నర్షిప్. ఎస్, ఇండియా అపోజెస్ రీజాయినింగ్ ఆర్సీఈపీ. ఎస్, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకానమిక్ పార్ట్నర్షిప్లో మొన్న ఇండియా లాస్ట్ ఇయర్ ఈ పార్ట్నర్షిప్ నుంచి బయటకు వచ్చేసింది. సో మిగతా కంట్రీస్ ఇండియాతో చర్చలు జరుపుతున్నాయి, నెగోషియేషన్స్ చేస్తున్నాయి. సో ఇండియా కానీ వీటిలన్నిటిని అపోజ్ చేస్తుంది. మళ్ళీ ఆ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి అది ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. సో ఫస్ట్ ఈ ఆర్సీఈపీ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్సీఈపీ అంటే రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకానమిక్ పార్ట్నర్షిప్ అనేది ఇది ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నమాట. సో ఈ ఇండో పసిఫిక్ రీజియన్లో ఉన్న ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. దట్ మీన్స్ అక్కడ ఏమవుతుందంటే ట్రేడ్కి రిస్ట్రిక్షన్స్ ఉండవు, బ్యారియర్స్ ఉండవు అనమాట. సో ఇది ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇందులో 10 member states of the ASEAN and 5 ASEAN's FTA partners, Australia, China, Japan, New Zealand, South Korea ఉన్నాయి. India, which was also ASEAN's FTA partner, opted out in November 2019. Yes, ఇది ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్ అనమాట యాక్చువల్లీ. సో ఎస్, ఇందులో ఇది ఒక ఆసియాన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఫామ్ చేసిన ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఈ సౌత్ ఏషియన్ నేషన్స్తో పాటుగా ఇంకా ఎఫ్టీఏ పార్ట్నర్స్ ఉన్నాయి ఇందులో. అవేంటంటే ఆస్ట్రేలియా, జపాన్, చైనా, న్యూజిలాండ్ అండ్ సౌత్ కొరియా. ఇవి కూడా పార్టిసిపేట్ చేసే వీటిల్లో ఇండియా కూడా ఉండేది. సో ఇండియా బయటకు వచ్చేసింది అనమాట ఈ గ్రూప్ నుంచి. అంటే యాక్చువల్గా 16 కంట్రీస్ ఉండేవి, అంటే 10 ఆసియాన్ మెంబర్స్ ప్లస్ ఈ 6 కంట్రీస్, నేమ్లీ ఆస్ట్రేలియా, చైనా, న్యూజిలాండ్, జపాన్ అండ్ సౌత్ కొరియా అండ్ ఇండియా ఉండేవి. ఇండియా బయటకు వచ్చింది. అసలు ఆసియాన్లో ఉన్న కంట్రీస్ ఏమేంటో చూద్దాం. సో ఎస్, బ్రూనై, కాంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్ అండ్ వియత్నాం ఈ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ మెంబర్స్ అన్నమాట ఇవన్నీ. సో ఎస్, ASEAN led trade regional comprehensive economic partnership. So yes, India's decision to quit the group which includes 10 ASEAN nations and also 5 FTA partners, citing lack of protection for the country's agricultural sector. So ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ వల్ల సో బయట కంట్రీస్ నుంచి కూడా మనకి అగ్రికల్చరల్ ఇంపోర్ట్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే వాటికి సో అవి కొంచెం ప్రాబ్లమ్స్ని అవుతున్నాయి కాబట్టి దీని నుంచి బయటకు వచ్చేసాం. ఈ అగ్రికల్చరల్ సెక్టార్ని కాపాడడానికే, బికాజ్ ఈ ప్రొటెక్షన్ లేదు. బికాస్ బయట కంట్రీస్ నుంచి ఎక్కువ ఇంపోర్ట్స్ రావడం వల్ల ఇండియన్ అగ్రికల్చరల్ మార్కెట్ అనేది సఫర్ అయింది. సో ఇండియన్ అగ్రికల్చరల్ మార్కెట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ ఆర్సీఈపీ నుంచి ఇండియా బయటకు వచ్చేసింది. దిస్ ఈజ్ ద రీజన్. ఇలా బయటకు వచ్చేసాక 2 మీటింగ్స్ జరిగాయి, ఈ ఆర్సీఈపీ మీటింగ్స్. ఒకటి బాలీలో జరిగింది, ఇంకోటి వర్చువల్ మీటింగ్ జరిగింది ఈ పాండమిక్ సిట్యుయేషన్లో. ఈ 2 మీటింగ్స్కి కూడా ఇండియా వెళ్ళలేదు. సో ఎస్, ఆర్సీఈపీ విల్ ప్రొవైడ్ స్టేబుల్ అండ్ ప్రిడిక్టబుల్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ to support the much needed recovery of trade and investment in the region, which has been adversely affected due to pandemic. ఎస్, ఆర్సీఈపీలో ఉండడం వల్ల ఎస్ మనవి కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి కాబట్టి మనకి ఒక రకంగా ఇది
హెల్పే అవుతుంది. కానీ మనం ఎక్కువ సఫర్ అవుతున్నాం. అగ్రికల్చరల్ సెక్టర్ ఈజ్ అ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఇండియా అంటారు కాబట్టి అగ్రికల్చరల్ సెక్టర్ సఫర్ అయితే ఇండియా చాలా లాసెస్కి వెళ్తుంది కాబట్టి ఆర్సీపీ నుంచి బయటకు వచ్చేసాయి. కా ఈ కానీ ఇవి మిగతా కంట్రీస్ ఇండియాతో నెగోసియేషన్స్ చేస్తున్నాయన్నమాట, చర్చలు జరుపుతున్నాయన్నమాట. సో మళ్ళీ ఇండియా రిటర్న్ని వెల్కమ్ చేస్తున్నాయి అవి. కానీ మనకి ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేశారు ఆత్మనిర్భర్ భారత్, సెల్ఫ్ రిలయంట్ ఇండియా. అంటే ఇండియాకి ప్రతిదీ దానికి అదే చేసుకుని మిగతా ప్రపంచానికి కూడా ఎక్స్పోర్ట్ చేసేలాగా వసుధైక కుటుంబకం అని చెప్పారు. సో ఎస్, వసుధైక కుటుంబకం అంటే మన ఐసోలేషన్ కాదు, మనం వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి, వోకల్ ఫర్ లోకల్, మన దగ్గర లోకల్గా వాటికి గ్లోబల్ మార్కెట్ చేసేలా చేయాలి అని చెప్పారు. కాబట్టి సో ఈ ట్రేడ్ రిస్ట్రిక్షన్స్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంటే మనం బయట నుంచి వచ్చే వాటికి ఆపలేం, బ్యారియర్ పెట్టలేం. కాబట్టి సో ఇండియా ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ ఇట్. సో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ మనం ఆల్రెడీ చదువుకున్నాం. మేక్ ఇన్ ఇండియా పాలసీ ఏంటంటే ఎస్, ఇండియా ప్రతిదీ ఇండిజినియస్గా తయారు చేసుకోవాలి. ఎస్, నిన్న నిర్మలా సీతారామన్ మనకి ఇండిజినియస్ డిఫెన్స్లో, ఇస్రోలో, కోల్ మైనింగ్లో ప్రతి దాంట్లోనూ ఇండిజినియస్గా మనం ఎదగాలి అని చేస్తున్న ఈ టైంలో ఎస్, ఆర్సీఈపీలోకి మళ్ళీ ఇండియా జాయిన్ అవుతుందా అన్నది మనం చూడాల్సిన విషయం. ఎస్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో ఉన్న 10 కంట్రీస్ ఏంటంటే వన్స్ అగైన్ ఎస్, బ్రూనై, కాంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్ అండ్ వియత్నాం. అండ్ ప్లస్ ఈ ఆసియాన్ 5 FTA పార్ట్నర్స్ ఏంటంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చైనా, జపాన్ అండ్ సౌత్ కొరియా, అఫ్ కోర్స్ ఇండియా ఇన్ ద పాస్ట్. సో ఇప్పుడు ఈ ఆర్సీపీ అనేది 15 మెంబర్డ్ బాడీ అయ్యింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ టాపిక్.